మందారం మొక్కలలో మొక్కలన్నీ కూడా హెల్దీ గ్రీనరీని అండ్ మొక్క బుషీగా రావడానికి 300 రకాల ఔషధ గుణాలున్న కషాయం అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ కషాయం నేను చాలా వీడియోస్‌లో మీతో షేర్ చేసున్నాను. అండ్ ఎన్నో విధాలుగా తయారు చేసే విధానం అనేది మీతో షేర్ చేశాను. నవ్వే డేస్ మన పూల మొక్కలకొచ్చేసి ఈ కషాయాన్ని నెలకి ఒక్కసారి కంపల్సరీగా ఇచ్చేసేయడం జరుగుతుంది. సో, దానివల్ల రిజల్ట్ అనేది మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ వీడియోస్‌లో కూడా చూసేసుకుంటున్నారు. సో, మన పూల మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని రకాల ఔషధ గుణాలు కరెక్ట్‌గా ఇచ్చే విధానంలో ఈరోజు వీడియోలో టాపిక్ అయితే ఉండబోతుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. ఈ కషాయం గురించి మనం మాట్లాడుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? మన పూల మొక్కలన్నీ కూడా రెగ్యులర్గా ఇంత హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి అంటే మనం ఇచ్చే అన్ని రకాల ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యొక్క రిజల్ట్ అండి అవన్నీ కూడా. సో, ఇప్పుడు మీరు ఈ గ్రీనరీలో మొగ్గలు పెద్ద పెద్ద సైజులో ఏ ఒక్క మొగ్గ కూడా రాలకుండా ప్రతి చిన్న స్టెమ్స్కి మొగ్గలనేవి స్టార్ట్ అయిపోయి ఉండడం జరుగుతున్నాయి. సో, ఇలాగే నేను ఈ కషాయం అనేది మంత్లీ మన పూల మొక్కలకి అందించడం జరిగింది. ఏదైతే మనం వీక్లీ కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. సో, ఆ ఫర్టిలైజర్స్ మన పూల మొక్కలకి టైం టు టైం అందించేసేయాలి. ప్లస్ ఏదైతే ఫర్టిలైజర్ కానివ్వండి, కషాయాలు కానివ్వండి, మనం ప్రిపేర్ చేసి మన మొక్కలకి అందించడం జరుగుతుందో అవి కంపల్సరిగా రిపీటెడ్ ప్రాసెస్ అనేది ఉండాలి. సో, ఆ రిపీటెడ్ ప్రాసెస్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మన పూల మొక్కలు ఇంత హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి. ఒక్కటే ఫర్టిలైజర్ ఒక్కసారి ఇచ్చేసి వదిలేమాకండి. ఆ ఫర్టిలైజర్ని ప్రతి వారానికి ఒక్కసారి రిపీట్ చేయండి. ఎక్కువ పోషక గుణాలనేవి మట్టి భాగానికి అంది పూల మొక్కలు హెల్తీగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ప్లస్ ఈరోజైతే మనము మంత్లీ ఇచ్చే ఫర్టిలైజర్లో భాగంగా మన పూల మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా, మట్టి భాగంలో పురుగులు జాయిన్ అవ్వకుండా, మొక్కకి చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి, అటు పెస్ట్కి సంబంధించి ఇటు మొక్క హెల్తీగా ఉండడానికి సంబంధించి వర్క్ అవ్వడం జరుగుతుంది. సో, అది ఎలా తయారు చేయాలి ఆ కషాయం అనేది చూద్దాం. కషాయం ఇది ఫ్రెండ్స్. మునగాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు అనేవి ఉండడం జరుగుతాయి. హ్యూమన్స్కి ఎలాగైతే కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు ఈ ఆకుని తీసేసుకొని ఆ డిసీజెస్ని మనం దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, అలాగే మన పూల మొక్కలకి కూడా ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలు వచ్చినా కానివ్వండి వాటి నుంచి బయటపడడానికి, రోగనిరోధక శక్తిని ఎక్కువగా పుంజుకోవడానికి ఈ మునగాకు అనేది చాలా మంచిగా పనిచేయడం జరుగుతుంది. మునగాకు 2 గుప్పెళ్ళు తీసేసుకున్నాను. ఏదైనా డస్ట్ కానివ్వండి, పురుగు పట్టి ఉండడం అలాంటివి మీరు తీసుకోవద్దు. సో, డస్ట్ ఉన్నట్లయితే ఒకసారి క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత దీన్ని 2 లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకుంటే 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని మరిగించండి. మరిగించడం మూలంగా ఏవైతే మనకి మునగాకులో అన్ని రకాల ఔషధ గుణాలు అనేవి ఉండడం జరుగుతాయో అదన్నీ వాటర్లో చేరడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మన పూల మొక్కలకి అందించాలి. ఇలా చల్లారించుకున్న తర్వాత ఇందులో ఉన్న ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసేయండి. మీరు కంపోస్ట్ కనుక తయారు చేస్తున్నట్లయితే ఈ మొత్తాన్ని కూడా కంపోస్ట్ బిన్లో యాడ్ చేయండి. ఒకవేళ మీరు కంపోస్ట్ అనేది తయారు చేసుకోవడం లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక కుండి భాగంలో ఈ వేస్టేజెస్ని అందించేయండి.
సో ఇక్కడ గులాబీ మొక్క మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా గులాబీ మొక్కకి వేసేస్తున్నాను. పైనే వేసేయండి, నో ప్రాబ్లం. ఇది తొందరగా డీకంపోజ్ అయిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే మన ప్రతి పూల మొక్కకి సంబంధించి మట్టి భాగం మొత్తం కూడా మనము కిచెన్ వేస్టేజెస్తో, ఇలా కషాయాలు ప్రిపేర్ చేసిన వాటి వేస్టేజెస్తో డెవలప్ అనేది చేయడం జరుగుతుంది. అవి తొందరగా డీకంపోజ్ అయ్యే ప్రాసెస్ కూడా మీరు ప్రతి ఒక్క కుండీలో కూడా చూడొచ్చు. ఇప్పుడు కూడా చూడొచ్చు. ఇక్కడ మనము గోంగూర కాడలతో కషాయం చేసుకున్నప్పుడు వేసుకున్నది, ఇక్కడ మొత్తం టోటల్ కిచెన్ వేస్టేజెస్ యాడ్ చేసేసుకున్నవి, అండ్ ఇక్కడ కూడా కిచెన్ వేస్టేజెస్. ఈ మొక్క కుండీ భాగం మొత్తం కూడా కిచెన్ వేస్టేజెసే. ఇందులో మట్టి చాలా తక్కువ మనం వేసుకోవడం జరిగింది. సో చిగుళ్ళు మీరు చూడొచ్చు ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయి, అండ్ మొగ్గలు చూడండి. సో పూర్తిగా ఇదిగోండి మనకి, అండ్ గుత్తులుగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసేసుకున్నట్లయితే ఎన్ని అయితే మనకి స్టెమ్స్ ఉన్నాయో ఆ మొత్తం స్టెమ్స్కి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మీరు కుండీ భాగం చూడొచ్చు. ఇదంతా కూడా ఇటువంటి కషాయాలు అండ్ వేస్టేజెస్తో చాలా చాలా సులువుగా మనం మన పూల మొక్కల నుంచి తీసేసుకోవచ్చు. ఇది మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ ఎంత పెద్ద సైజులో ఉంది, అండ్ ఆ మొక్కలు కూడా మీరు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి, ఈ ఫ్లేవర్స్ ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. సో అలా ఈ వేస్టేజెస్ని డైరెక్ట్గా కుండీ భాగంలో అందించేసేయండి. ఏదైతే కొంచెం మట్టి భాగం అండ్ మనం చాలా రోజులైంది కిచెన్ వేస్టేజెస్ వేసుకొని అనుకున్న కుండీ ఉంటుందో ఆ కుండీ భాగానికి అందించేయండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా 10 to 20 లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ 2 లీటర్ల వాటర్ని 20 లీటర్స్ వాటర్లో యాడ్ చేస్తున్నాను. హాఫ్ ఏమో నేను 10 లీటర్స్ వాటర్లో యాడ్ చేసేసుకొని మిగతా హాఫ్ మొత్తాన్ని కూడా ఇంకో 10 లీటర్స్ వాటర్లో యాడ్ చేసుకొని అన్ని రకాల మొక్కలకి అందించేసుకోవచ్చు. ఒక రకం మొక్కకే అందించాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ మందారం మొక్కలకి లేదా గులాబీ మొక్కలకి అలా ఏం కాదు, అన్ని మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఈ ఫర్టిలైజర్ని. ఒకసారి మిక్స్ చేసేసుకొని పూర్తిగా అందించేసేయండి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని షవర్ ప్రాసెస్ కూడా చేయొచ్చు మన పూల మొక్కలకి. ఆకులు తడిసే విధంగా, కాండం భాగం తడిసే విధంగా షవర్ ప్రాసెస్ చేసుకోవచ్చు. కుండి భాగానికి ఎంతైతే వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ మాత్రమే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు. ఇలాగా నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను. చూసారా, ఇలా మొత్తం పీల్చుకోవాలి. ఈ కషాయం మనము అన్ని పూల మొక్కలకి అందించడం జరిగింది. అండ్ ఫైనల్గా ఫ్లేవర్స్ చూసుకుందాము. ఎల్లో ముద్ద మందారం. సో ఈ ఫ్లేవర్స్ అన్నిట్లో మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఇంతే గుత్తులుగా మీకు ఫ్లేవరింగ్ వస్తూ ఉంటే కామెంట్ చేయండి. వీటి యొక్క సైజ్ మీరు చూడొచ్చు, ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్, 2 ఫ్లేవర్స్ ఫ్రెండ్స్. ఎంత పెద్ద సైజులో చూడొచ్చు. చాలా చిన్న చెట్లు ఇవన్నీ కూడా. దాని తర్వాత ఆరెంజ్ పెద్ద ఫ్లేవర్, బ్యాక్ సైడ్ రెక్క మందారాలు ప్లస్ వైట్ మందారాలు, వైట్ అండ్ పింక్, బేబీ పింక్ మందారాలు మీరు చూడొచ్చు. సో ఇక్కడంతా మొగ్గులు, మన గులాబీలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో.
చిట్టి గులాబీ చూసారా. సో మన పెద్ద ముద్ద మందారం ఆరెంజ్ కలర్ది ఎంత పెద్ద సైజులో ఉంది మీరు చూడొచ్చు. చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ ఇంకొక ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ పెద్ద మందారం. సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్గా మీకు అప్లోడ్ అవుతాయి. మీరు ప్రతి ఒక్క వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంతే అందంగా ప్రతిరోజు కూడా మీ చిన్ని నందనవనంలో కూడా ఫ్లవరింగ్ అనేది తీసుకోగలుగుతారు. సరేనా. సో మళ్ళీ కలుద్దాం.